అయ్యా నమస్కారం అయ్యా. మంచిదమ్మా. कौन है आईडी प्लीज. రేయ్, ఇందులో మంత్రి గారికి ఇష్టమైన మామిడి పళ్ళు ఉన్నాయి. లోపలికి తీసుకెళ్ళి ఇవ్వు. నేనెందుకండి, మీరివ్వచ్చుగా. ఏంట్రా ఎందుకొని ఏదేదో అడుగుతున్నావు? ఏం చెప్పే పనిలో చేరావురా? రేయ్, నువ్వు తీసుకెళ్ళివరా. నువ్వు బయలుదేరు. ఇక నా కళ్ళ ముందు కనిపించకు. ఏదో మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, పోన్లే పాపర్ కదా పనిస్తే మీ నాన్న చస్తే చచ్చాడు, నాకేంటి? రేయ్, నువ్వు తీసుకెళ్ళివరా. ఆగాగాగాగా, తెలియక అడిగానయ్యా, నేనే ఇస్తానులే. రేయ్ ఆగో, ఇది ఎవరు పంపించారని అడిగితే మీ అన్నయ్య విజయకృష్ణ పంపించాడని చెప్పు. వెళ్ళు. आईडी दिखाओ, शो मी योर आईडी. इधर. अच्छा चलो जाओ. कौन हो तुम? ये क्या है? అయ్యా, నేను విజయకృష్ణ తమ్ముణ్ణి. कोई भी अंदर जाना मना है. जाओ जाओ. अरे बात सुनता नहीं, जाओ ना भाई. अरे जाओ. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నేను విజయకృష్ణ తమ్ముణ్ణి. ఏం రామయ్య, బాగున్నావా? అంతా మీద అయ్యా. అయ్యా, ఇన్స్పెక్టర్ విజయకృష్ణ మీకు ఫ్రూట్స్ పంపించారు. అలాగా? ఆయన తమ్ముడు. అన్నయ్య రాలేదా బాబు? డ్యూటీకి వెళ్ళాడు. అలాగా, సరే. తీసుకోవయ్యా. తీసుకో. ఏంటి బాబు, అన్నయ్య ఫోన్ చేస్తే తీనేలేదు. ఆయన తమ్ముడు అంటూ పదే పదే కలవరించారు. ఆయన మాట కటుగానే మనసు చాలా మంచిది. నువ్వు డానియల్ దగ్గర చేరినందుకు ఎంత బాధపడారో తెలుసా బాబు? ఒక్క మాట బాబు, పెద్దవాడిని చెప్తున్నావు, నువ్వు వెళ్ళే రూట్ సరైంది కాదు. వెళ్ళి పని చూసుకోపోయా. వస్తానయ్యా. సంతోషం. ఐడి దిఖాओ. మేము చాలా తీవ్రంగా విచారణ సాగిస్తున్నాం. మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. వీటి ద్వారా దీనికి కారణం ఎవరైనా దయాదాక్షిణ్యం లేకుండా విచారించి నేరస్తుడెవరో కనిపెట్టి చట్టం ముందు నిలబెడతాం. ఇది త్వరలోనే జరుగుతుంది. ప్రమాదంలో మరణించిన గౌరవనీయులైన మంత్రి శ్రీ కామేశ్వరరావు గారికి పోలీస్ శాఖ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మంత్రి గారి భౌతిక కాయం శ్మశానానికి చేరుకుంది. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వస్తాను, ప్రచారం చేస్తాను, నువ్వు గెలుస్తావు. ఇవేనండి ఆయన నాతో చివరిగా మాట్లాడిన మాటలు. అయ్యా, మీరు దారుణంగా ముక్కలై చెదిరి పడ్డం వల్ల మా నియోజకవర్గం పాపం చేసుకున్న భూమి అయింది. ఈ పాపాన్ని మనం ఎలా తొలగించగలం? విజయం వల్ల మాత్రమే తొలగించగలం. ఇది నిజం. ఇది నా ఒక్కడి మాట కాదు, మా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి మాట. అభ్యర్థి పరిస్థితి చూస్తున్నప్పుడు మనకి బాధగా ఉంది. ఇక ఈ నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకుందాం రండి. చనిపోయిన మా నాయకుడి మీద ఒట్టు, మా అభ్యర్థి బాక్సర్ డానియల్ ని ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. బాక్సర్ డానియల్ ఎమ్మెల్యే అవుతారు, కాబోయే సీఎం కూడా ఆయనే. చెప్పాడయ్యా. మా అందరి ఓట్లు డానియల్ గారికి. ఆయన్ని మేము గెలిపించి తీరుతాం. మా ఏరియాలో 24 గంటలు నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణం మంత్రి గారేనండి. అందువల్ల మా ఓటు డానియల్ గారికి. ఎలా ఉంది? రాజకీయవాదంటే ఎలా ఉండాలో చూపించారా? ఈసారి గెలుపు నీదే, అందులో డౌటే లేదు అల్లుడు. అన్నా వాడొస్తున్నాడు. రేయ్ రారా 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 రారా. ఏంటి సార్, నాకే తెలియకుండా నా చేతికి బాంబులిచ్చి పంపించారు? తెలిస్తే తీసుకెళ్ళవు కదా. బాలు, నువ్వు రాజకీయం తెలుసుకోవాలయ్యా. ఇందులో అందరికీ తెలిసే విధంగా దండలేయాలి, తెలియకుండా గోతులు తవ్వాలి. మేమంతా ఒకటేనంటూ పైకి చెప్పాలి, కానీ లోపల ఒకరినొకరు దెబ్బ కొట్టాలి. ఇష్టం లేని వాడినైనా నవ్వుతూ ఓట్లు అడగాలి, ఇష్టమైన వాళ్ళనైనా అవసరమైతే లేపేయాలి. ఇప్పుడు నువ్వు బయటపడాలంటే మీ అన్నని చంపాలి. మీ అన్న సాధారణమైన వాడు కాదురా. ఏదో ఒక ఎంక్వైరీ చేసి ప్రమాదానికి కారణాన్ని కనిపెడతాడు, కనిపెడితే లేపేస్తాడు. అందుకని నువ్వు త్వరపడి మీ అన్నయ్యని లేపేశాయి. ఏంట్రా, ఏదో తోడబుట్టినానని చంపమన్నట్టుగా నువ్వు అంతలాగా ఆలోచిస్తున్నావు. జీవితమంతా నిన్ను అణువణువున చంపుతూనే కదరా ఉన్నాడు. నువ్వు వాణ్ణి ఒకేసారి చంపేశాయి. ఎరా? అవునన్నా. రేపు నీకేదైనా అయిందంటే మీ నాన్నని ఎవరు చూసుకుంటారా?
నువ్వు వెళ్ళి వాడిని చంపేసిరా, నీకు ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను. ఏంట్రా ఇది? ఆ డానియల్ నిన్ను చంపమని దీన్నిచ్చి పంపించాడు. అయితే చంపరా? నన్ను క్షమించండి. నిన్ను వదిన్ని క్షమాపణ అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాను. మా నాన్నను కాపాడడానికే వాడి దగ్గర నాకు వేరే దారి తెలియలేదన్నయ్య. మన నాన్నని ఎలాగైనా నువ్వే కాపాడాలి. ప్లీజ్ అన్నయ్య, నువ్వే కాపాడాలి. నేను చచ్చిపోతానన్నయ్య. వద్దురా, వద్దురా అన్నయ్య. చెప్పేది విను. రేయ్! ఏరా, ఏమైంది? ఫినిష్ చేశాడన్నా. అవునా? క్లీన్గా ఫినిష్ చేశాడన్నా. రారా రారా రారా. జనం చూసావుగా, ఎమ్మెల్యే కాకముందే డబ్బు పొగడ్తలు వచ్చి పడుతున్నాయి. అంత నీ వల్లేరా. నిన్ను చూస్తుంటే నాకు ఎంత గొప్పగా ఉందిరా. దీనికి బదులుగా నేను నీకేమైనా చెయ్యాలి కదా. డబ్బు, పదవి, ఛ, వీటన్నిటికంటే ఎక్కువగా ఏదైనా నీకు ఇవ్వాలరా. ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా ఒక అద్భుతమైన బహుమతి ఇదిగో, తీసుకో. ఇది ఇది మా అమ్మది. ఇది మీకెలా? పట్టుకోండి. టెన్షన్ అయిపోతా. మీ అమ్మని చంపిందే నేనురా.